హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ దసరా శుభాకాంక్షలు. వీడియో చూసే ఉంటారు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. సో అమ్మ అయితే వచ్చేసారనమాట మా ఊరికి. వంట అయితే స్టార్ట్ చేసాం పొద్దున్నే. ఏ పండగ అయినా కూడా బాగా ఐటమ్స్ చేసుకొని తినడమే కదా, దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం తినేయడం. సో అలా మేము అరటికాయ కూర, ముల్లంగి సాంబార్, తర్వాత కేసరి అండ్ ఆలు బజ్జీ అయితే చేసుకున్నాం అనమాట. స్పెషల్స్ మీరేం చేసుకున్నారో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. సో ఇలా పొద్దున్నే లేచి అమ్మ వంట స్టార్ట్ చేసిన వెంటనే నేనైతే పూజ గది అంతా కూడా క్లీన్ చేసుకొని దేవుడి పటాలంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయింది క్లీన్ చేసుకొని. సో ఆ రోజు మహర్నవమి కాబట్టి నేనైతే సరస్వతి పూజ అయితే చేసుకుంటున్నాను. సరస్వతి పూజ రోజు కుదరలేదు, సో అందువల్ల మహర్నవమి రోజు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి సో ఆ రోజు అయితే సరస్వతి పూజ చేసేసుకుంటున్నాం. సో పుస్తకాల తర్వాత ఇప్పుడు మనకి ల్యాప్టాప్సే కదా, సో 2 ల్యాప్టాప్స్ నాది మా హస్బెండ్ని అండ్ కొన్ని బుక్స్ అయితే పెట్టుకొని సరస్వతి బొమ్మ అయితే పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో జనరల్గా అయితే వ్రతకల్పంలో చూసుకొని చేసుకుంటాము, కానీ ఈసారి నేను సింపుల్గా నార్మల్ అష్టోత్తరాలు అయితే చదువుకొని అయితే చేసుకున్నానండి. సో నా శారీ వచ్చేసరికి నేను మైసూర్ సిల్క్ అయితే కట్టుకున్నాను. సో వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తే నేను శారీ కానీ నా జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో మీరు మహర్నవమి రోజు చేసుకున్నారా సరస్వతి పూజ, లేదంటే మూలా నక్షత్రం రోజు చేసుకున్నారా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. నార్మల్గా దీపం అంతా పెట్టేసుకొని ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలు వేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. చాలా మనస్ఫూర్తిగా ఉండింది నాకైతే అండ్ లైక్ పీస్ఫుల్గా అనిపించింది. సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యానికి వచ్చేసరికి వంటకాలు మేము చూపించాను కదా, సో అవన్నీ కూడా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాము. నెక్స్ట్ నేనైతే రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా అమ్మ రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేనైతే ఇంకా బజ్జీలు అయితే వేసేస్తున్నాను. ఆలు బజ్జీ వేసుకుంటున్నాము ఈరోజు. జనరల్గా ఆలు బజ్జీ, వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ అలాంటివన్నీ వేసుకుంటాం కదా, సో ఆలు బజ్జీ అయితే తినాలనిపించింది. సో ఆలు బజ్జీ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా వడలు అయితే అమ్మ చాలా బాగా చేస్తారండి, చాలా స్పెషలిస్ట్ అనమాట. మా ఇంట్లో జనరల్గా సండేస్ అయితే వడ సాంబార్ టిఫిన్ ఉంటుంది, లేదు అంటే పూరి సాగు, పూరి ఆలు కర్రీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు పండగ కాబట్టి పండగ వంట అయితే చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ తినలేదు, సో ఫాస్ట్గా చేసుకొని ఒక 12-12:30కి లంచ్ చేసేద్దాము అని చెప్పి ఇంకా బజ్జీలు కూడా అయిపోయాయి కాబట్టి అన్ని ఐటమ్స్ పెట్టి టెంకాయ కొట్టి దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేశాము. ఇంకా నా శారీ గురించి చెప్తాను అని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి మైసూర్ సిల్క్ శారీ అనమాట. ఇది మంచి లైక్ పింక్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. బార్డర్లో మామిడి పిందెలు అయితే ఇచ్చున్నారనమాట. సో నాకైతే ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది కట్టుకోవడానికి. ఇంకా పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మొత్తం గోల్డెన్ జరీ వచ్చిందనమాట బాటిల్ గ్రీన్ కలర్కి. ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉంది. అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి నేను మెగా స్లీవ్స్ లాగా పెట్టుకొని బ్యాక్ నెక్ వచ్చి సింపుల్గా ఇలా లైక్ ఒక షేప్ పెట్టేసుకొని ఇంకా థ్రెడ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా జ్యువెలరీ దగ్గరకు వచ్చేసరికి నేనైతే నార్మల్ బ్లాక్ బీడ్స్ విత్ డైమండ్ పెండెంట్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను కదా, సో అదైతే వేసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. సో నా లుక్ అయితే ఓవరాల్ ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను పండక్కి. సో నా లుక్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. అలానే షార్ట్ వీడియో కూడా పెడతాను, దాంట్లో కూడా చూసేయండి డీటెయిల్గా. ఇంకా కూర అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది, బజ్జీలు ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అన్నం అయితే తినడానికి మేమైతే రెడీ అయిపోతున్నాం. కేసరి అయితే చాలా బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది కేసరి. సో కేసరి బాగా తినేసాము. ఇంకా తర్వాత అన్నం తిన్న తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో మీరు చూసే ఉంటారనుకుంటాను, నేను అమ్మ చేసిన వీడియో. ఐ థింక్ లైక్ ఇప్పటికైతే పోస్ట్ చేసి ఉండాలి, పోస్ట్ చేయకపోతే సూన్ నేను షార్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో అమ్మ శారీ గురించి, నా శారీ గురించి కంప్లీట్గా డీటెయిల్ లుక్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్